జుట్టంటే చాలా ఇష్టం. కానీ జుట్టు పెరగట్లేదు అని బాధపడే వాళ్ళకి ఈ టిప్ అనేది ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే చాలా వర్క్ అయింది. సో, మీకు కూడా వర్క్ అవుతది. జుట్టనేది ఒత్తుగా ఉండటానికి, పొడుగ్గా పెరగటానికి, ఈ ఎండాకాలంలో మన జుట్టును మనం కాపాడుకోవటానికి ఈ రెమెడీ చాలా వర్క్ అవుతది. సో, వీడియో చూస్తుంటే గనక తప్పకుండా వీడియోని లైక్ చేసి ఫుల్‌గా చూసేసేయండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనొక వీడియో దేని గురించో తెలుసా? జుట్టు గురించి. చాలా మందికి అమ్మాయిలకైతే పొడుగు జుట్టు కావాలని, అబ్బాయిలకైతే గనక మాకున్న బట్టతలని ఆహ్, కవర్ చేసుకోవటానికైనా, జుట్టు ఉన్న బట్టతల నుంచి హెయిర్ రావాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో, హెయిర్‌ని చూసి మాకు అసలు పెళ్లవ్వట్లేదు, మాకు పెళ్లి కావాలి, మాకు జుట్టు పెరగట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇది వినటానికి సిల్లీ విషయమైనా కానీ చాలా సీరియస్ మ్యాటర్ అని చెప్పాలి. సో, జుట్టు లేని వాళ్ళకి తెలుస్తది ఆ బాధ ఏంటి అంటే గనక. సో, కాబట్టి ఒక జుట్టు పెరగటానికి మనం మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. ఒకటి నేను ప్రతి వీడియోలో ఎందుకని ఇన్ని సార్లు మెన్షన్ చేస్తూ ఉంటానంటే, ఎవరికైనా జుట్టు కొంచెం ఊడతది. అసలు ఊడే కొంచెం కన్నా ఎక్కువగా ఊడుతుంది. చాలా విపరీతంగా ఊడిపోతుంది. మాకు భయమేస్తుంది అన్న టైంలో మీరేం చేయాలంటే, ఒకవేళ స్ట్రెస్ పడుతుంటే స్ట్రెస్‌ని తగ్గించుకోండి. ఇంకొకటి హెల్త్ ప్రాబ్లమ్ ఉందేమో మెయిన్‌గా చెక్ జేసుకోండి. మేము ఆ రెమెడీ వాడేస్తున్నాం, ఈ ఆయిల్ వాడేస్తున్నాం, ఎన్ని వాడినా కూడా మా జుట్టు ఆగట్లేదు అని మీకు అనిపిస్తే, ఒకసారి మీకేమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో లైక్ థైరాయిడ్ కావచ్చు, షుగర్ ఇలా ఏ ఒక ప్రాబ్లమ్ ఉన్నా కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ అయినా హెయిర్ అనేది విపరీతంగా ఊడిపోతది. అసలు మనము ఇలా పట్టుకుంటే చాలు చేతిలోకొచ్చేస్తదనమాట. సో, కాబట్టి అవి చెక్ చేసుకుంటూ వాటికి కావాల్సిన మెడికేషన్ తీసుకోండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతది. దాంతో పాటు ఇప్పుడు నేను చూపించే రెమెడీ కూడా మీరు యూజ్ చేస్తూ ఉంటే గనక మీకు ఎక్స్‌టర్నల్‌గా జుట్టుకి మంచిగా ఒక కేర్ అనేది అందిస్తూ ఉంటారు. ఎక్స్‌టర్నల్‌గా న్యూట్రియంట్స్ అని అందిస్తూ ఉంటారు. సో, తప్పకుండా ఈ యొక్క రెమెడీ కూడా మీకు హెల్ప్‌ఫుల్ అవుతది ఈ వేసవి కాలంలో. సో, కాబట్టి ఒక రెమెడీ ఏంటో మీరు చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా అక్క రెమెడీ ఏంటో చూసేద్దామా? ఇక్కడ నేను తీసుకున్నాను ఫస్ట్ ఇంగ్రీడియంట్ అయితే కొబ్బరండి, కోకోనట్. సో, ఇది నేను ఒక షెల్ నుంచి తీసాననమాట. సో, నేనైతే ఒక హాఫ్ అనేది యూజ్ చేస్తున్నాను. సో, నేనైతే హెయిర్ అంతా అప్లై చేస్తున్నాను కాబట్టి ఇదైతే సరిపోతది. ఆర్ మీది కొంచెం షార్ట్ హెయిర్ అయితే కనుక కొంచెం తీసుకోండి. సో, నేను ఇలా కట్ చేసుకున్నాననమాట చిన్న చిన్న పీసెస్ కింద. సో, ఇలా కట్ చేసుకొని దీన్ని మనం మిక్సీ వేసుకోవాలి. సో, అందుకని కొంచెం చిన్నగా కట్ చేసుకున్నాను. సో, కోకోనట్ వల్ల అయితే కనుక హెయిర్‌కి చాలా యూజెస్ కూడా ఉన్నాయి. అండ్ దీని నుంచి మనం మిల్క్ తీస్తాం కాబట్టి మిల్క్ అనేది హెయిర్‌కి ఈజీగా మనం అప్లై చేసుకోవచ్చు. సో, దాని తర్వాత నేను అలోవీరా కూడా యాడ్ చేస్తున్నాను. సో, అలోవీరా మనకి తెలిసినట్టుగా హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. మన ఒక వీడియోలో చెప్పినట్టుగా హెయిర్ లాస్ అనేది తగ్గి హెయిర్ గ్రోత్ బాగుండటానికి నేను ఇందులో అలోవీరా కూడా యాడ్ చేస్తున్నాను. సో, ఈ సమ్మర్లో మనకి అలోవీరా అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మెయిన్గా ఒక హెయిర్ అనేది గ్రీజీగా లేకుండా ఏంటి అంటే హెడ్ బాత్ చేసిన 1 డేకే ఏదో జిడ్డుగా ఈ యొక్క స్వెట్ వల్ల కావచ్చు, దేనివల్ల అయినప్పటికీ ఎండ వల్ల కావచ్చు, సో చాలా గ్రీజీగా అయిపోతూ ఉంటుంది. సో, అందుకని అలోవీరా మనం కనుక అప్లై చేసుకుంటే ఆ గ్రీజీనెస్ లేకుండా, సో మనకి ఈ యొక్క సన్ నుంచి వచ్చే ఒక యూవీ రేడియేషన్స్ వల్ల మన యొక్క హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా అలోవీరా అనేది బాగా హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. సో, ఈ 2 ఇంగ్రీడియంట్సే నేను యాడ్ చేస్తున్నాను. సో, జస్ట్ సింపుల్గా మన ఇంట్లో దొరుకుతాయి కదా ఈ 2 ఇంగ్రీడియంట్స్. హ్యాపీగా ఈ 2 ఇంగ్రీడియంట్స్ అనేది యూస్ చేసేయండి. మెయిన్గా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి, హెయిర్ గ్రోత్ బాగుండటానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ రెండింటిని నేను మిక్సీ వేసుకుంటున్నాను. సో, ఇది మిక్సీ వేసేసుకుని చాలా ఫైన్గా చేసుకుంటున్నాను అనమాట. అండ్ దీని తర్వాత మనము ఎలాగో ఏదైనా క్లాత్ తీసుకోండి. నేనైతే కనుక ఇక్కడ ఇది తీసుకున్నాను, జల్లెడ్ లాంటిది తీసుకున్నాను. బట్ దానివల్ల ఏంటి అంటే ఎంతో కొంత ఫైన్ కొబ్బరి అనేది వచ్చేస్తుంది. హెయిర్లో ఏం అవ్వదు, బట్ హెయిర్లో స్టిక్ అవుతూ ఉంటుంది. సో, హెడ్ బాత్ చేసిన తర్వాత రాలిపోద్ది అనుకోండి. బట్ ఇన్ కేస్ మీరు కనుక క్లాత్ తీసుకుంటే కనుక మనకి ఓన్లీ ఇలాగా కోకోనట్ మిల్క్ ఇంకా అలోవీరానే వస్తుందన్నమాట. సో, ఇది ఒక సజెషన్. నేను అప్లై చేసినప్పుడు నాకు కొంచెం ఫేస్ చేశాను. సో, కొంచెం ఫైన్ కోకోనట్ అనేది వస్తుంది. సో, మీరు కనుక క్లాత్ యూజ్ చేయండి, అది బెస్ట్ అనమాట. అండ్ మన రెమెడీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, ఇదే అనమాట మనం అప్లై చేయాల్సింది. సో, ఇదొక నేను బౌల్లోకి తీసేసుకుంటున్నాను.
సో దీన్ని ఏదైనా మిగిలితే కనుక స్టోర్ చేసుకోవచ్చా అంటే సో ఇవి ఏదైనా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవటం బెస్ట్ అండి. సో ఇన్ కేస్ మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటే స్టోర్ చేసుకోండి, ఒక 2-3 డేస్కి పర్లేదు. అండ్ నేను ఇక్కడైతే అప్లై చేసే ముందు చక్కగా కోమ్ చేసేసుకున్నాను హెయిర్ అంతా. సో దాని తర్వాత నేను ఇది అప్లై చేసేసుకుంటున్నాను. మెయిన్గా నేను స్కాల్ప్కి ఎక్కువ ఫోకస్ చేస్తున్నానండి. సో మనకి స్కాల్ప్ నుండే మనకి హెయిర్ అనేది గ్రోత్ వస్తుంది, కాబట్టి నేను దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను అనమాట. అండ్ మనకి కొబ్బరి అప్లై చేసుకుంటాం కన్నా తినటం కూడా బెస్ట్, ఎందుకంటే అందులో చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది. సో దాన్ని బట్టి మనకి హెయిర్ గ్రోత్ అవ్వటానికి ఛాన్స్ ఉంది. అండ్ అలాగే హెయిర్ లాస్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ అలాగే ఒక డ్రై హెయిర్ లేకుండా స్కాల్ప్ అనేది చాలా హైడ్రేట్గా ఉంచుతుందండి. నేను చూపించిన ఈ 2 ఇంగ్రీడియంట్స్, కొబ్బరి ఇంకా కలబంద, 2 అంతే. డాండ్రఫ్ కూడా లేకుండా హెల్ప్ చేస్తుంది. అలోవెరా ఏంటి అంటే మెయిన్గా హెయిర్కి ఏ ఇంగ్రీడియంట్ లైక్ ఏ రెమెడీలో అయినా సరే మనం హ్యాపీగా ఇంక్లూడ్ చేసేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉంటుంది హెయిర్కి మాత్రం. అండ్ ఇందులో మనకి అలోవెరాలో చాలా మంచి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. అవి ఏం చేస్తాయంటే మనొక హెయిర్ని చాలా బలంగా ఉంచుతుంది. సో హ్యాపీగా దీన్ని యూజ్ చేయవచ్చు. అలాగే మనకి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. అండ్ హెయిర్ కూడా చాలా సిల్కీగా బౌన్సీగా కనిపిస్తుందండి మెయిన్గా. అండ్ ఈ సమ్మర్లో చాలా డ్రై అయిపోతూ ఉంటుంది కదా హెయిర్ అనేది. సో అలోవెరా కానీ అండ్ నేను చూపించినట్టుగా ఈ యొక్క కొబ్బరి, ఈ రెండింటిని మనం మిక్సీ వేసుకుని చక్కగా అప్లై చేసుకుంటే, అండ్ మీరు వీడియో చూస్తూ ఉండండి, నేను చివరిలో చూపిస్తాను హెయిర్ అనేది ఎంత బాగుందో. అండ్ చాలా షైనీగా ఉంది నా హెయిర్ అయితే కనుక అప్లై చేసిన తర్వాత. అండ్ చాలా చూడటానికి కూడా మంచి సిల్కీగా కనిపించింది. అండ్ దీన్ని ఇలా మీరు ఒక 1 అవర్ ఉంచుకోండి, ఎందుకంటే మనం అస్తమానం అప్లై చేయం కదా. సో అప్లై చేసినప్పుడన్నా అట్లీస్ట్ ఎక్కువసేపు ఉంచుకోవడానికి మనం ట్రై చేద్దాము. సో 1 అవర్ ఉంచుకుని దాని తర్వాత మీరు షాంపూ చేయొచ్చు. సో షాంపూ విషయానికి వస్తే కనుక ఏదన్నా మీకు బాగా సూట్ అయ్యే షాంపూ తీసుకోండి. సో లేదు అంటే మైల్డ్ షాంపూస్ ఉంటాయి, సో అదన్నా మీరు యూస్ చేయండి. తక్కువ కెమికల్స్ ఉన్న షాంపూస్ మీరు పిక్ చేసుకోండి. అండ్ మీకు తెలిసిపోతుంది కదా ఇన్ని ఇయర్స్లో మనకి ఏ షాంపూ బాగుంటుంది, ఏ షాంపూకి హెయిర్ లాస్ ఉండదు అని ఒక ఐడియా ఉంటుంది. సో నేనైతే కనుక మీరా షాంపూ యూస్ చేస్తాను, నాకు అది చాలా బాగా అనిపిస్తుంది. అండ్ జుట్టు ఆరటానికి ఒకటి ఉపయోగపడుతుంది. ఇప్పుడు సమ్మర్ సీజనే మనకి ఇది ఏం ఉపయోగపడదని అనుకుంటారు చాలామంది. ఇంకోటి ఏంటి అంటే గనక వాల్యూమ్‌ని ఎక్కువ అందిస్తూ ఉంటదనమాట. సో, అలాగే మనము కర్ల్స్ కూడా చేసుకుంటూ ఉండొచ్చు. సో, మీకు గనక నచ్చితే గనక లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. వెంటనే పర్చేస్ చేసుకోండి. చాలా విషయాలకి మనము ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. కానీ జుట్టు విషయంలో కూడా మీరు హెడ్ బాత్ చేసే రోజు మాత్రం మంచి హెయిర్ కేర్ తీసుకోండి. ఇలా రెమెడీ అప్లై చేసుకుని చక్కగా మీరు తలస్నానం చేస్తూ ఉంటే గనక మీ యొక్క జుట్టు అనేది ఊడకుండా పెరగటానికి ఉపయోగపడుతుంది. అండ్ మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను హెయిర్ రెమెడీ అనేది నేను యూజ్ చేశాను, మంచి కేర్ తీసుకుంటున్నా, నా హెయిర్ ఊడదు అనే ఒక కాన్ఫిడెన్స్ కూడా మీకు వస్తుంది. కాబట్టి ఒకసారి మీరు ట్రై చేసేసేయండి. అండ్ ఈ యొక్క రెమెడీ మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.